తమిళ ఇండస్ట్రీలో తెలియని శూన్యం కనిపిస్తోంది. విజయ్ రిటైర్ అయ్యాడు. అజిత్ కు సినిమాల మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. రజనీకాంత్ కు ఇప్పటికే 75 ఏళ్లు దాటిపోయాయి. సూర్య, ధనుష్ లాంటి హీరోలకు 1000 కోట్లు తెచ్చే పాన్ ఇండియా ఇమేజ్ లేదు. అందుకే కోలీవుడ్ ఒక అనూహ్యమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లు అలవోకగా రాబట్టే దళపతి విజయ్ రాజకీయాలకు వెళ్లడంతో అక్కడ భారీ స్టార్డమ్ ఉన్న హీరో కోసం ఒక పెద్ద శూన్యం ఏర్పడింది. ఇన్నాళ్ళు విజయ్ మార్కెట్ స్టామినాను నమ్ముకొని 100 కోట్ల బడ్జెట్లను పెట్టడానికి వెనకాడని నిర్మాణ సంస్థలు ఇప్పుడు ఆ స్థాయి నమ్మకాన్ని ఎవరి మీద ఉంచాలో తెలియక సతమతమవుతున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ బాక్సాఫీస్ రారాజుగాని కొనసాగుతున్నప్పటికీ ఆయన వయస్సు, సీనియారిటీ రీత్యా అన్ని రకాల కథలు ఒప్పుకోలేడు. రజనీకాంత్ ఎంచుకునే సినిమాలు, పాత్రలు ఇప్పుడు వేరే కోణంలో ఉంటున్నాయి. కమర్షియల్ మాస్ మసాలా చిత్రాలకు, యువతను బుర్రూతలూగించే సబ్జెక్టులకు ఆయన్ని పరిగణలోకి తీసుకోలేం. దీంతో కమర్షియల్ సినిమా రంగాన్ని శాసించే మరో పెద్ద దిక్కు లేకుండా పోయిందనే చెప్పాలి. అజిత్ కుమార్ రేసులో ఉన్నప్పటికీ ఆయన సినిమాలు చేసే వేగం, ప్రమోషన్లకు దూరంగా ఉండడం వంటి అంశాల వల్ల నిర్మాతలు పూర్తిగా ఆయన్ని నమ్మలేకపోతున్నారు. మరోవైపు సూర్య, విక్రమ్, శివకార్తికేయన్ వంటి హీరోలు ఉన్నా విజయ్ స్థాయి ఓపెనింగ్స్, మార్కెట్ రేంజ్ ఇంకా వారికి అందనంత ఎత్తులోనే ఉంది. ఈ పరిణామాలన్నీ కలిసి కోలీవుడ్ మార్కెట్లో ఒక అనివార్యమైన గ్యాప్ను సృష్టించాయి. సరిగ్గా ఈ తరుణంలోనే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తమిళనాట తన జెండాను బలంగా పాతడానికి ఒక అద్భుతమైన అవకాశం దొరికింది. ఇప్పటికే పుష్ప సినిమాతో తమిళ మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైన బన్నీ అక్కడి ఆడియన్స్ కోరుకునే డాన్స్, స్వాగ్, యాక్టింగ్ స్కిల్స్ తో వారిని ఆకట్టుకున్నారు. విజయ్ లేని ఈ టైంలో ఆ ఆడియన్స్ బేస్ ను తన వైపు తిప్పుకునే సత్తా ఉన్న ఏకైక పరభాషా నటుడిగా అల్లు అర్జున్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్న ప్రముఖ తమిళ దర్శకులకు అల్లు అర్జున్ ఫస్ట్ చాయిస్ గా మారుతున్నారు. అటు అట్లీ నుంచి ఇటు నెల్సన్ వరకు అందరూ బన్నీతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో ప్రస్తుతం 600 కోట్లతో సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. దీని తర్వాత లోకేష్ కనగరాజ్తో సినిమా ఉండబోతోంది. ఆ సినిమా తర్వాత నెల్సన్ కూడా బన్నీతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్నాడు. మొత్తానికి కోలీవుడ్ స్టార్ హీరోల కొరత అల్లు అర్జున్ కు తమిళ మార్కెట్లో ఒక తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించి పెట్టే దిశగా మారుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి టైంలో 1-2 హిట్లు తమిళ ఇండస్ట్రీలో పడ్డాయంటే మాత్రం అల్లు అర్జున్ కు తిరుగుండదు. పుష్పతో ఆల్రెడీ హిందీలో సూపర్ స్టార్ అయిపోయాడు. మలయాళంలో కూడా మనోడికి అదిరిపోయే ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ మీద కూడా పట్టు సాధించాలని చూస్తున్నాడు బన్నీ.